నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ న్యూమరాలజిస్ట్, లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి స్రవంతి గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. అక్క నమస్తే అక్క. నమస్తే పద్మిని. ఎలా ఉన్నారక్క? బాగున్నాను. అక్క, శ్రావణ మాసంలో ఆఖరి శుక్రవారం ఇంకాస్త బ్యూటిఫుల్ గా అమావాస్యతో కూడి వస్తోంది. మరి రేపటి 22వ తారీఖు శుక్రవారం. డెఫినెట్ గా న్యూమరాలజీ అలాగే ఇది అస్ట్రాలజీ పరంగా ఒకవేళ మాట్లాడుకుంటే రెండు కలిసి చక్కగా అక్కచెల్లెల్లాగా పనిచేస్తున్నాయేమో మన కోసం అని అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే 21st గురు పుష్యమ యోగంతో వచ్చింది, 22nd మాస్టర్ నంబర్ అని మీరు కూడా చాలా సార్లు చెప్పడం జరిగింది. సో అది అమావాస్యతో కూడి వస్తుంది ఫ్రైడే. ఎట్లా యూటిలైజ్ చేసుకోవాలి ఈ రోజుని? అమావాస్య చాలా పవర్ఫుల్ డేస్, అమావాస్య కానీ పౌర్ణమి కానీ అని చెప్తూ ఉంటారు కదా. మరి శ్రావణ అమావాస్య సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎట్లా యూటిలైజ్ చేసుకోవచ్చు ఆ రోజు? 22 22 ఇస్ పవర్ఫుల్ నెంబర్. ఎందుకంటే ఏదైనా నెంబర్ కనుక మనం రిపీట్ అవుతే కనుక ఆ నెంబర్ చాలా పవర్ఫుల్ అని చెప్పుకుంటాం అనమాట. 11 తర్వాత 22 ఇస్ అ వెరీ పవర్ఫుల్ నెంబర్. చూసుకుంటే రాహు ఇంపాక్ట్ చాలా బాగా ఉంటుంది వీళ్ళ మీద. చాలా తెలివిగా ఉంటారు. మన ఆలోచన ఎక్కడి దాకా వెళ్ళదు, ఎక్కడైతే మన ఆలోచనలు స్టాప్ అయిపోతాయో అక్కడ వీళ్ళ ఆలోచనలు మొదలవుతాయి. అమ్మా, ఈ 22 నెంబర్ అది వాళ్ళ మినిమం పాయింట్. ఇక మాక్సిమం ఎక్కడికి వెళ్తుందో తెలియదు. చాలా డిఫరెంట్గా ఉంటాయి మాటలు కూడా. ఎలా మాట్లాడతారా అసలు అర్థం, ఒక్కొక్కసారి ఏమో అర్థం లేనట్టుగా మాట్లాడతారు, తర్వాత ఒక లేదన్నట్టుగా మాట్లాడతారు. ఒక్కొక్కసారి మనం తీసుకున్న నిర్ణయాన్ని చేంజ్ చేసేస్తాయి సింగిల్ వర్డ్స్తో. అలా బాగా చెప్తారు నాకు ఇష్టం లేదు అనేది చాలా పెద్దవాడు అనుకో, అని ఇష్టం అది ఓ రకంగా చెప్తారు. చెప్పడం కూడా ఓ ఈయనకి ఇష్టం లేదు, వద్దు, మనం వద్దులే ఆయన అన్న పని మనం ఎందుకు, అట్లా ఉండదు. సింపుల్గా చెప్పేస్తారు అంతే. నేను ఒక్కొక్కసారి కోపం వస్తే మాట్లాడుతూ ఉంటే అప్ప మీరు ఆగండి, అట్లాంటి మాటలు మనం మాట్లాడద్దు, ఆగండి అని చెప్పి కూడా అనాల్సి వస్తుంది అనమాట. విపరీతమైన కోపం కూడా ఉంటుంది వీళ్ళకి. సో 22nd నెంబర్ చాలా పవర్ఫుల్. అండ్ మోరోవర్ వాళ్ళకి ఏం కావాలి అనేది భగవంతుడు తప్పకుండా ఇస్తాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అలాగే 22nd డేట్ రోజు అమావాస్య వచ్చింది అంటే యూనివర్స్ మనకి ఏదో ఇవ్వడానికి రెడీగా ఉంది అనేది గుర్తుపెట్టుకోవాలి. అబండెన్స్, యూనివర్స్ దగ్గర ఏముంది అని అంటే కనుక అబండెన్స్ ఉంది. ఏది లేదనేది లేదనమాట. అసలు ప్రతిదీ ఉంది. సమృద్ధిగా ఉంది. మనకి ఎలా తీసుకోవాలి అనేది మనం నేర్చుకోవాలి. అయితే మన ఇంట్లో ఉన్న వస్తువులతోనే మనం యూనివర్స్తో తప్పకుండా మాట్లాడచ్చు అనేది మనం గుర్తించాలి. ఇక్కడ మాన్సూన్ స్టార్ట్ అయిపోతుంది ఇప్పుడు, ఈ శ్రావణ అమావాస్య. ఎగ్జాక్ట్లీ. తప్పకుండా ఏదైనా ఇంట్లో జేడ్ ప్లాంట్ కానివ్వండి, లేదు అంటే గనక ఇవి శంఖ పుష్పాలు ఉంటాయి కదా, నీలం రంగువి, అవునా, అవి బ్లూ పీస్ అంటారు అనమాట, అవి కానివ్వండి, లేదు మందార చెట్లు కానివ్వు, ఇలాంటివి తెచ్చుకొని ఆ రోజు పెడితే చాలా మంచిది అనమాట. లేదంటే అమావాస్య నాడు మాకు చెట్లు మట్టి తీసుకురావడం అలవాటు లేదంటే ముందు రోజు తెచ్చేసేసుకొని పెట్టేసేసుకొని నెక్స్ట్ నీళ్లు పోయండి. ఓకే, అంటే ఏంటి, గ్రీనరీని మీరు ఆహ్వానిస్తున్నారు అనమాట మీ లైఫ్లోకి. ఓకే, అలాగే గ్రీన్ కలర్కి సంబంధించింది ఆ రోజు మీరు మేనిఫెస్ట్ చేసుకునేటప్పుడు దండం పెట్టుకొని కళ్ళు మూసుకొని మీకు తెరవంగానే ఏంటి గ్రీన్ కలర్ కనపడింది అనేది చూడండి. తప్పకుండా ఏదో ఒక గ్రీన్ కలర్ మీకు ఎదురుగుండా కనిపిస్తుంది. ఏదైనా కావచ్చు, వాటర్ బాటిల్ మూత కావచ్చు, లేకపోతే ఒక పెన్ కావచ్చు, మీరు వేసుకునే డ్రెస్లోనే ఒక గ్రీన్ ఉండొచ్చు. కనిపిస్తే యూనివర్స్ మీతో మాట్లాడుతున్నట్టు, యూనివర్స్ మీకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు, మీరు అడిగింది తప్పకుండా ఇస్తాను అని. అదొక్కసారి ఎలాబొరేటివ్ గా చెప్పండి అక్క. మేనిఫెస్ట్ చేసుకున్నాం, సే ఇప్పుడు ఫ్రైడే నైట్ టైంలో మనకు అమావాస్య ఉంది కాబట్టి ఏ టైంలో ఎలా మేనిఫెస్ట్ చేసుకోవాలి? చూసిన వెంటనే గ్రీన్ కలపటం అనేది ఒకసారి. ఇప్పుడు నేను ఫ్రైడే 12 o'clock మేనిఫెస్ట్ చేసుకున్నాం, సపోజ్ మిడ్ నైట్. అక్కడ యూనివర్స్కి దండం పెట్టుకుంటున్నాం. మీకు నెక్స్ట్ మంత్ మీరు ఒక 1 lakh ఎర్న్ చేయాలనుకుంటున్నారు. సో నాకు 1 lakh వచ్చినందుకు చాలా థ్యాంక్స్, ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ టు ద యూనివర్స్. నా అకౌంట్లో 1 lakh పడింది, చాలా థ్యాంక్స్, నేను అడిగిన వెంటనే నాకు ఇచ్చినందుకు అని చెప్పి మీరు కిందకు వచ్చేసేయండి. లేదు అక్కడే మీకు కొంచెం లైట్లు అవి ఉన్నాయి, మీరు బాల్కనీలో ఉన్నారు అని అంటే కళ్ళు తెరవండి.
కళ్ళు తెరవగానే ఎక్కడో ఏదో ఒక గ్రీన్ లైట్ అనో లేకపోతే గ్రీన్ కలర్కి సంబంధించింది ఏదో ఒకటి కనిపిస్తుంది. లేదు కిందకు వచ్చేసిన తర్వాత ఫస్ట్ మీరు రూమ్ ఎంటర్ అవ్వగానే మీ ఫ్లాట్లోకి కానీ మీరు ఇంట్లోకి కానీ ఎంటర్ అవ్వగానే మీకు గ్రీన్ కలర్ ఏదైనా కనపడిందా అనేది చూడండి. సో ఫస్ట్ సైట్ మీది గ్రీన్ మీద పడాలి. గ్రీన్ మీద దట్ ఈస్ సిగ్నిఫికెంట్. ఖచ్చితంగా మీరు అనుకున్న కోరిక నెరవేరు. ఇట్లా కళ్ళు తెరిచిన తర్వాత ఒకసారి వెతుకుదాం ఎక్కడన్నా ఉందా అని చెప్పి, అవునా కదా? సో అక్కడెక్కడైనా గ్రీన్ కనపడినా కూడా చాలా మంచిది అనమాట. రైట్. అట్లాగే మీరు ఏం చేస్తారు అని అంటే కనుక పెసర్లు ఉంటాయి కదా, పెసర్లు నానబెట్టేసి ఆ రోజున మార్నింగ్ పూట శుక్రవారం పొద్దున పూటే ఎవరికన్నా అంటే అమావాస్య తిథి స్టార్ట్ అయిన తర్వాత పక్షులకు కానివ్వు లేదు అంటే కనుక గోవుకి కానివ్వు తినిపిస్తే చాలా మంచిది. మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే తప్పకుండా క్లియర్ అవుతాయి. ఆ రోజు చెప్పులు ఎవరికైనా దానం చేస్తే చాలా మంచిది. మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ అయినా కూడా క్లియర్ అయిపోతాయి. కొత్త చెప్పులు చక్కగా 100 రూపీస్కి కూడా దొరికే స్లిప్పర్స్ ఉన్నాయి. అవి చక్కగా ఒక 4-5 కొనుక్కొని మీరు చూడండి. అవి 4-5 కదా ఇచ్చేద్దాం, బోల్డ్ మంది ఉంటారని మీరు అనుకుంటారు. మినిమం ½ అన్ అవర్ పడుతుంది. లాస్ట్ జత ఇచ్చేటప్పటికి తల ప్రాణం తోక్కొచ్చేస్తుంది మనకి. ఇంకెప్పుడు వస్తారా, ఇంకెవరు తీసుకుంటారా మన దగ్గర అని చెప్పి. అంటే ఫుడ్ ఇప్పుడు మనం డొనేట్ చేస్తే చాలా ఈజీగా అయిపోతుంది. ఇది అలా కాదా? అవ్వదు. రాహుకి సంబంధించింది కదా, ఆయన వెయిట్ చేపిస్తాడు. మీకు ఎక్స్పీరియన్స్ ఉందా? బోలెడు. ఎన్ని తిట్లు తిన్నాను, బాగా 20 సెకండ్ కదా మరి. ఆ చెప్పుల విషయంలో ఎన్ని తిట్లు తిన్నాను, ఎవరు దొరుకుతారు నన్ను చంపేస్తున్నావంటే చివరికి నేను ఫైన్ రీచ్ అని చదివిన రోజులు కూడా ఉన్నాయి. దానం తీసుకోవడానికి రావాలి అనా? ఫైన్ రీచ్ అప్పుడు వచ్చారు. కొంచెం హీలింగ్ అది చేస్తాం కదా. ఎక్కడున్నారు? ఫ్లైఓవర్ దగ్గర ఆగున్నాం నాన్న. బాగా చెప్తారు చూడు. ఎక్కడున్నారు? ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఓ మీరు వెళ్ళలేదు, మీరు పంపించారా? చెప్పండి ఒకసారి. వెళ్తే ఫస్ట్ ఒకళ్ళకి ఇచ్చేస్తారు, 5 జతలు కొంటారు. ఆ 5 కొన్నప్పుడు ఆయనకు టెన్షన్ వస్తుంటుంది ఎవరు తీసుకుంటారా అని. అసలు ఎక్కడున్నారు అంటే ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం. ఇవాళ 2 దొరికారు, 3 లేరు, నేను వచ్చేస్తా అంటారు. అలా తీసుకురాకూడదండి అని అంటే కార్లో అట్టు పెడదాంలే అంటారు. కాదండి కొంచెం ఓపిక పట్టండి వస్తారంటే అప్పటికి అరగంట అయిపోయిన తర్వాత ఇంకా కొంతమంది వద్దు అని వెళ్ళిపోతారు విసుక్కుంటూ, మాకొద్దు మాకున్నాయి అని చెప్పి. తీసుకోరు. రావు మ్యాజిక్ ఇదంతా. యాచకులు తీసుకోరు. మాకు ఉన్నాయి అని చెప్పిన వాళ్ళు ఎంతో మంది. బికాజ్ వాళ్ళకి ఏమైనా నెగటివ్ వస్తుంది. ఎందుకు వస్తుందో ఏంటో మాయమ్మాయి. రావు అంటే మాయ కదా. అసలు వాళ్ళు ఎందుకు వద్దంటున్నారో కూడా వాళ్ళకి తెలియదేమో అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి. అయితే కొత్తవి బాబు అని చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒక్కొక్కసారి ఈ పళ్ళు అమ్ముకుంటారు చూసా, వాళ్ళకి బనానాస్ అట్టి పళ్ళు వాళ్ళు తీసుకుంటారు పాపం ఒక్కొక్కసారి. కొంతమంది ఏమో తీసుకోరు. అట్లా చూసినప్పుడు మీరు ఎక్కడున్నారు? ఫ్లైఓవర్ కింద ఉన్నాము, 2కి ఇచ్చేసాము, ఇక్కడ ఎవరు లేరు అని చెప్తారు. కొంచెం ముందుకు వెళ్ళండి, ఎవరో ఒకళ్ళు కనపడతారు అని. ఫైన్ రీచ్ అని నేను చదువుతూ ఉంటే అప్పుడు మళ్ళీ నేను 10 నిమిషాల తర్వాత ఫోన్ చేస్తే ఒకళ్ళు తీసుకున్నారులే. ఏం చేసావు అంటే ఫైన్ రీచ్ అని చదివానండి, ఇచ్చారు. అంటే ఒక్కొక్కసారి నాకేమనిపిస్తుంది అంటే మనకు చాలా నెగటివిటీ ఉందనుకో, రాహు ఏం చేస్తాడు అని అంటే వెయిట్ చేస్తాడు. మా రాహుకి ఏం కావాలి? పేషెన్స్ కావాలి. బాబా గారు ఎందుకు చెప్పారు ఓర్పు సహనం అని? ఎందుకు చెప్పారు ఆయన? శ్రద్ధ సబూరి అంటే ఏంటి అని అంటే ఓర్పు ఉండాలి మనిషికి, సహనం కూడా ఉండాలి. ఓర్పుకి సహనానికి తేడా ఏంటి అని అంటే, ఓర్పు అని అంటే ఓర్చుకోవడం, ఎవరైనా ఏమన్నా అన్నా సర్లే ఆగు వస్తుందిలే, ఇవ్వాలి కాబట్టి రేపు మంచి టైం వస్తుందిలే అనేది. సహనము అని అంటే అది వచ్చేదాకా వెయిట్ చేయడం, దానికోసమే. ఇంకా ఓర్పు జీవన విధానం, ఇవాళ కాబట్టి రేపు అనేది మనం అలా వెళ్ళిపోతుంది. సహనం అట్లా కాదు, అది ఇప్పుడు అవ్వాలి, మనం వెయిట్ చేయాలి. అది అయితే గానీ ఆ పని అయితే గానీ మనం ఇంటికి వెళ్ళకూడదు, అలాంటి కావాలి. అది రాహుకి చాలా కావాలి. ఎక్కడైతే నీకు ఓర్పు ఉంటుందో, ఎక్కడైతే నీకు సహనం ఉంటుందో చాలా బాగా రిటర్న్స్ ఇస్తాడు రాహు. గనక తలుచుకుంటే ఆయన ఇవ్వలేనిది అనేది ఏది లేదన్నమాట.
రైట్. అది. సో చెప్పుల్ని దానం చేయమంటున్నారు ఆ రోజు అమావాస్య రోజు ఆ. ఎన్ని జతల్లో? అదే. ఏదో నా లక్కీ నెంబర్ 5 కాబట్టి చేయమంటాను 5. ఆ. ఇంక 6 అంటే ఆయన కొడతారని ఊరుకుంటాను. మీ మామూలుగా ఇష్టం మేమైతే ఒక్కటి, 2 అన్నా తీసుకోండి కనీసము. ఉమ్, ఇవ్వండి. ఉమ్, చాలా మంచిది. ఉమ్, ఇంట్లో ఒక 4, 5 ఉన్నారు. ఉమ్, ఒక 4, 5 జతలు తీసుకొని ఇవ్వండి. ఉమ్. చెప్పులు దానం చేస్తే చాలా మంచిదని Right. చెప్పుకోవచ్చు. Right. అలాగే మీకు డిసిప్లిన్ అంటే కూడా రాహుకి చాలా ఇష్టం. యాక్చువల్‌గా మనని డిసిప్లిన్ వద్దని పక్కకు జరిపేస్తూ ఉంటాడు. మామూలుగా కాదు. ఇప్పుడు ఎందుకులే శ్రవంతి గారు వద్దన్నారు, ఫోన్ బాత్రూంలోకి తీసుకెళ్ళొద్దు గదా! అని గుర్తొస్తుంది. బుద్ధి చెప్తుంది. మెర్క్యూరీ చెప్తాడు. ఉమ్. రాహు పర్లేదు వాళ్ళ ఆ, ఒక్కరోజు ఏం కాదులే, బోల్డ్ చెప్తాం, బోల్డ్ వింటాం. బోల్డ్ రెమెడీస్ ఉన్నాయి మన దగ్గర అని అనిపిస్తుంది. వాళ్ళు ఒక్కరోజు ఏం కాదులే అని అనుకుంటాం అనమాట. అంటే మెర్క్యూరీ ఏదైతే చెప్తాడో ఉమ్, రాహు దాన్ని ఆపేస్తూ ఉంటాడు. ఉమ్. అర్థమైందా? బుద్ధిమంతమైన పనులు చేయని చేయనివాడు రాహు. కాబట్టి అట్లాంటివి మనకి రావాలి. ఎట్లా అంటే ముందు వద్దని అనిపిస్తుంది, కానీ చెయ్యండి. ఒక 4, 5కి నా పిల్లలు ఉన్నారు, ఒక 4 మెంబర్స్ అయితే కంపల్సరీ ఉంటారు కదా, ఇవ్వండి. 4 నెంబర్ ఇంకా మంచిది. రాహుకి ఇష్టమైన నెంబర్ ఇవ్వండి. అలాగే మీరు ఏం చేస్తారు అని అంటే, మనం ఏదైతే డబ్బు దాద్దాం అనుకుంటామో అది ఖర్చు పెడుతుంటాం. మీరు అందుకని ఏం చేస్తారు అని అంటే, ఆ రోజు డేట్ రాయండి. 22nd ఈ రోజు మేము స్టార్ట్ చేసాము విత్ ద బ్లెస్సింగ్స్ ఆఫ్ ద యూనివర్స్. విశ్వం యొక్క ఆశీర్వాదంతో ఈ పని మొదలు పెట్టాము అని చెప్పి దాని మీద రాసుకొని, ఎంతమంది ఉన్నారు, 10 రూపీస్ వేస్తారా, 1 రూపీ వేస్తారా, మీ ఇష్టం. 4 ఉంటే 4 రూపాయలు, లేదు 10 రూపాయలు అనుకుంటే 40 రూపాయలు. ఈ నెలంతా దాయండి దాన్ని డిబ్బిని. అది మీరు తీసుకొని వెళ్ళి నెక్స్ట్ అమావాస్యకి అకౌంట్లో జమ చేయండి. ఒక 10% గుళ్ళో ఇవ్వండి, మిగతాది అకౌంట్లో జమ చేయండి. తప్పకుండా మీకు ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే దానికి పెద్ద దారి దొరుకుతుందని చెప్పచ్చు. అప్పులు ఏమైనా తీర్చడానికి మీరు ఏమైనా లోన్ కోసం చూస్తున్నారు, మీకు దొరుకుతుంది. లేదా ఏదైనా గవర్నమెంట్ నుంచి మీరు శాంక్షన్ కోసం వెయిట్ చేస్తున్నారు, కాంట్రాక్టర్ అమౌంట్ రావాలి, మీకు రావట్లేదు, సైన్ పడట్లేదు, స్టాంప్ కొట్టట్లేదు, అవుతుంది పని, తప్పకుండా అవుతుంది. బ్యూటిఫుల్. సో చాలా స్పెషల్ డే కాబట్టి బోల్డ్ అన్ని అంటే పరిహార మార్గాలు ఉన్నాయి, బోల్డ్ అన్ని విధానాలు ఉన్నాయి. మనం ఎట్లా యూటిలైజ్ చేసుకుంటున్నాం అనేది మన చేతుల్లో ఉంది. అవును, చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు, చాలా ఆహ్లాదకరంగా ఎక్స్ప్లెయిన్ చేశారు అని ఖచ్చితంగా నాకైతే అనిపించింది. మరి మీకు కూడా అదే అనిపించింది కదా? మరి మీరు కూడా మాతో పాటు స్పందించండి, మీరు మాట్లాడండి. మీరు రియాక్షన్ ఏదైతే కమెంట్ రూపంలో తెలియజేస్తూ ఉంటారో మేము చదువుతాము.